ఫ్రెండ్స్, మీరైతే ఎలాగున్నారు? నేనైతే మరి ఈరోజు కొండకి వచ్చానన్నమాట. అదేవిధంగా కొండ శ్రేణి నుంచి మరి ఘాటి దిగుతున్నాను. ఇదేటైతే మన గిరిజనులకి చెందినది ఫ్రెండ్స్. ఇది అడ్డాపి కాయాలన్నమాట. చాలామంది అడ్డా పిక్కాలు అంటారు. ఇవి నేను మోసి నాడిది అయితే అడ్డా కాయలు, పిక్కాలు అయితే లోపాలు ఉంటాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి మీరు తెలుగు వాళ్ళు అయితే. మేమంటే నేను మోసి ఉన్నది అయితే మొత్తం కలిపి అడ్డా కాయలు, లోపల ఉన్నది అయితే పిక్కలు ఉంటాయి అన్నమాట. అదేవిధంగా ఫ్రెండ్స్, దీనికి ఇప్పుడు ఉగాది పండుగ ఎట్టింగ్ పండుగ వస్తుంది కదా, అప్పుడైతే మేము డోలీలు కట్టిస్తాము. కట్టిన తర్వాత దీనికి అయితే ఈ అడ్డ కాయలకి అయితే పాట ఉంది ఫ్రెండ్స్. సారా ఇది ఆడ అమ్మాయిలు పాడతారు కానీ డోలి ఊగి ఊగా ఈ అమ్మాయిలు అయితే పాట పాడతారు ఫ్రెండ్స్. నేను ఎందుకు తల్లకి మోసానంటే నాకు చాలా సర్వీస్ అన్నమాట. చాలా చిన్నప్పటి నుంచి కూడా చాలా పరిచయం నాకు తల్ల పైకి మరి మోపు మోయడానికి. నీళ్ళ కుండ కూడా మోసుకుంటాను ఫ్రెండ్స్. చాలా నేనైతే మా మామ వాళ్ళు, మా డాడీ వాళ్ళు కొండపైకి పని చేస్తుంటే నేను బిందెలకి కింది వాగుల నుంచి కూడా మరి అలాగా ఈ బుర్ర పైకి బిందెలు మోసుకొని నీళ్ళు తీసుకెళ్ళే వాళ్ళన్నమాట. ఇప్పుడైతే మరి పెళ్ళి చేసుకొని అలాంటి పనులు కూడా మానేసాము. ఇప్పుడు దేశం కూడా మారిపోయింది కదా ఫ్రెండ్స్. అందుకని అలాంటి ఇప్పుడు పనులు కూడా లేవు. మరి ఎక్కడ పడితే అక్కడ మరి అలాగే కొల్లాయిలు ఇచ్చారు ఫ్రెండ్స్. మరి సంస్థ వాళ్ళు కానీ, సాయిరాం వాళ్ళు కానీ, అదే నవనిర్మాణ సమితి సంఘం నుంచి సంస్థలు కానీ అలాగే కొల్లాయిలు, మరి వీధి కొల్లాయిలు చాలా అద్భుతమైన ఈ సంస్థలు మాకు కాపాడింది అన్నమాట. మాకైతే ఇప్పుడు ప్రస్తుతానికి సైరం కొల్లయ్య ఒకటి ఉంది, నవనిర్మాణం సమితి సంఘము కొల్లయ్య ఒకటి ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఫ్రెండ్స్, ఇప్పుడు ఘాటి అయితే దిగుతున్నాను. కాళ్ళు అయితే నిలబడవు, అలాగే కొద్దిగా మరి ఫాస్ట్గా నడుస్తున్నాను. ఇప్పుడైతే కొద్దిగా మరి కాలు నిలిచింది ఫ్రెండ్స్. దిగుడు అయితే ఎక్కువ లేదు. అలాగే ఫ్రెండ్స్, మాది అయితే మరి అల్లూరి జిల్లా పాడేరు ఫ్రెండ్స్. అదే విధంగా మా మండలం అయితే ఉక్కుంపేట, మా పంచాయతీ అయితే పట్టాము, మా గ్రామం అయితే శిరస్వలస సారే గుళ్ళన్న ఫ్రెండ్స్, సింగారి మల్లన్న నా పేరు అయితే. ఓకే ఫ్రెండ్స్, మరి నేను మోసి ఉన్నాడు అడ్డా పిక్కలకి అయితే మరి ఒక సాంగ్స్ పాడతాను అన్నమాట. చాలా సరదాగా చాలా ఎంజాయ్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, మన ప్రాణము మరి మన ఆత్మ బతికి ఉన్నంత వరకు మరి అలాగే మరి ఎంజాయ్తోనే మరి అలా కలిసిమెలిసి ఉందాం ఫ్రెండ్స్. దీనికి ఎట్టింగ్ పండగ అప్పుడు డోలీలు కడతాం ఫ్రెండ్స్. అప్పుడైతే డోలీలు మరి ఊగి మరి ఆడ అమ్మాయిలు అయితే మరి పాట పాడతారు అన్నమాట. ఓకే, ఒకసారి ఫ్రెండ్స్ అలాగే మా ఆవిడతో వచ్చాను ఫ్రెండ్స్. అది ఆడ పిక్కలు కోసాము, మరి కొండ చీపురు అయితే ఏడ్చాము. అది కానీ పాడతానన్నాను కానీ మరి మా ఆవిడ ఏమని చెప్పిందంటే, ఫ్రెండ్స్ వద్దు, ఎందుకు పాడతావు, మళ్ళీ ఒక్కసారి వెళ్ళేసి పాడుకో, మరి అందరికీ మన స్నేహితులకి, మన బంధుమిత్రులకి, మరి మన సబ్స్క్రైబర్లకి అందరికీ వినిపించు అని చెప్తే నేను కొద్దిగా ఆగాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను సింగల్గా వెళ్ళాను ఫ్రెండ్స్. మరి అదే విధంగా మరి కోసేది కూడా చూపెడతానన్నాను కానీ ఫ్రెండ్స్ నాకు మరి కెమెరా చేసేవాళ్ళు లేరు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అలాగే మరి పాట చెప్తాను ఫ్రెండ్స్. చాలా సంతోషంగా ఫ్రెండ్స్, చాలా మరి సరదాగా ఫ్రెండ్స్. మీరు అందరూ నాకు సపోర్ట్ ఇస్తే మరి భలే ఉత్సాహం వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, అండకాయ వటి లోటలో ఉందా మరది వయసుట్ట పోగా, అడ్డాకాయ వటి లోటలో ఉందా మరది వయసుట్ట పోగా.
ఉందా మరది వయసుట పోగా గుడిసకున్నాడు గుపి బుడ్డాడు ఉందా మరది వయసుట పోగా గుడిసకున్నాడు గుపి బుడ్డాడు గుడిసకున్నాడు గుపి బుడ్డాడు నాకు చూసి ముచ్చు ముచ్చు నవ్వుతున్నాడు గుడిసకున్నాడు గుపి బుడ్డాడు నాకు చూసి ముచ్చు ముచ్చు నవ్వుతున్నాడు ఫ్రెండ్స్ అలాగా మరి డోలి ఊగి ఊగి అలాగా మా గిరిజనులు మరి మన ఆదివాసీ రైతులు అయితే ఆడమ్మాయిలు అయితే అలాగా పాడిస్తారన్నమాట. అదేవిధంగా మళ్ళీ ఇంకా ఒక పాట ఫ్రెండ్స్ ఇప్పుడు మరి అలాగే మనం ఎట్టింగ్ పండగ ఫస్ట్ రోజు అన్నమాట. అలాగే మరి పాడతారు, అది నైట్ అప్పుడు పాడతారు ఫ్రెండ్స్. అది ఆ పాటలు పాడి పాడి అలాగే మరి ఇప్పుడు బువ్వ కానీ అన్నం కానీ రైస్ కానీ మరి అలాగే కొద్దిగా మేము అయితే ఫ్రెండ్స్ మన గిరిజన ఆదివాసీ రైతులు అయితే ఇప్పుడు మడ్డి కళ్ళు తయారు చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు బియ్యమే తయారు చేసి మడ్డి కళ్ళు తాగుతామన్నమాట. ఆ పిచ్చు లాంటిది జల్లిస్తాం ఫ్రెండ్స్. ఆ జ్యూసు లాంటిది అయితే తాగిస్తాము, అది మంచి ఇప్పుడు యాక్టివేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మరి బల్లం కూడా రావచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా మంచి నిచ్చ కూడా పడుతుంది. ఇప్పుడు కోటర్లు కానీ బరంది కానీ బీర్లు కానీ తాగుతున్నారు ఫ్రెండ్స్. అదంతా మరి మన ఆరోగ్యానికి చాలా ప్రమాదం అన్నమాట. అదైతే మన ప్రాణంకి అది లోకుబడి వస్తుంది అన్నమాట, లోకు వసేస్తుంది. మరి చచ్చే వాళ్ళు అయితే చచ్చిపోతున్నారు ఫ్రెండ్స్. అదేవిధంగా మడ్డి కళ్ళు అయితే మేము తినే రైసే మరి వండేసి అక్కడ కొద్దిగా ఒక 10 గూడి లాంటిది ఉంటుంది, అది మరి నూరేసి ఆ బియ్యంలో వేసి ఒక 10 రోజులు మరి పెట్టేస్తాం ఫ్రెండ్స్. ఉంచేసి అది తయారైంది అనుకో ఆ జ్యూస్ తాగుతామన్నమాట. చాలా నీట్గా ఉంటుంది, చాలా మరి ఆరోగ్యానికి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. మరి బల్లం కూడా రావచ్చు అన్నమాట. అదేవిధంగా మరి అలాగే నేను కూడా ఫ్రెండ్స్ చిన్నప్పుడు తాగుతుండేను. మరి అలాగే నేను 2020 నుంచే దాని జోలికి అయితే వెళ్ళాను ఫ్రెండ్స్. మరి దానికోసం అయితే దాని జోలికి అయితే వెళ్ళాను. ఇప్పుడైతే చాలా నా ఆరోగ్యం అయితే నా ప్రాణం అయితే చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్. అందుకని మరి దేశం వాళ్ళగా అందరికీ కూడా నా ఫేస్ అయితే చూపడానికి మరి జరిగినది. మరి అలాగే ఫ్రెండ్స్ ఈ చేనికి వెళ్ళేసి ఈ అడ్డపికలు కూడా మరి తీసుకొని రావడానికి జరిగినది ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ ఇంకా ఒక పాట అన్నమాట, అలాగే సంక్రీ పాట అనేసి వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చేనికి వెళ్ళి ఉండేను కదా ఫ్రెండ్స్, అది ఒక 10 అడుగులు 5 అడుగులు ఉంటుంది ఫ్రెండ్స్. అదే పాడదాము. అది ఏం పాట అయితే ఫ్రెండ్స్ అది ఒడియాతోనే వస్తుంది. ఇందాక పాడాను కదా, అది తెలుగుతో వచ్చింది ఫ్రెండ్స్. డొంగర డొంగర బులి బేబు డొంగర కాంట కలి বাইলো রাজি গত গলি ডঙ্গর ডঙ্গর বুলি ডঙ্গর কাঁটা কলি বাইলো রাজি গত গলি বাইলো রাজি গলে মাই জিমিলে মা টন্ডেরে বসনতিলে বাইলো রাজি গলে মাই জিমিলে মা టోండేరే బోసనతిలే ఫ్రెండ్స్. అదేవిధంగా ఈరోజు మంగళవారం కదా ఫ్రెండ్స్, ఆ మంగళవారం సంతలు మరి గొడ్లు కొనేస్తారు ఫ్రెండ్స్, గొడ్లు తెస్తారు. ఇదిగో వీళ్ళు మనకు తెలిసిన వాళ్ళే ఫ్రెండ్స్ 2 గొడ్లు కొనేసి అలా తీసుకెళ్తున్నారు అన్నమాట. అది ఏ ఊరు మరి అడగాలేదు, నేను పాట పాడుతుండేను అన్నమాట. ఇప్పుడు ఫ్రెండ్స్ বাইলো রাজি গলে মাই জিমিলে মা টন্ডেরে বসনতিলে বাইলো রাজি গলে মাই জিমিলে মা টন্ডেরে বসনতিলে মোর টন্ডেরে বসন গোলাপি রতন
పానకాయి ఆన్సి ఆన్సి বাবু মোর টন্ডরে বসন গোলাপি রতন పాన కాయి ఆన్సి ఆన్సి ఫ్రెండ్స్. అదే విధంగా మరి అలాగే మరి నా స్నేహితులకి అయితే మరి తెలుగుతో చెప్తాను ఫ్రెండ్స్. అదే డొంగర డొంగర బుల్లి డొంగర కంట కొల్లి అంటే ఫ్రెండ్స్ ఇది చాలా సార్లు నేను అలాగే చెప్తున్నాను ఫ్రెండ్స్. మరి నా గ్రామంలో మరి వచ్చిన పాట అయితే నేను మర్చిపోలేను ఫ్రెండ్స్. అదే కొండ సేని తిరిగాను, సేనిలాగా మరి కంఠం చేసి మరి బయలుదేశంకి అయితే మరి చుట్టాలు వెళ్ళినప్పుడు మరి నా నోటి మాట మరి మంచి రుచికరంగా మరి వస్తే మరి అమ్మాయి కూడా మరి లవ్లో పడింది అన్నట్టుగా అర్థం ఫ్రెండ్స్. అలాగా చెప్తారన్నమాట పాటతో. మరి అలాగే ఫ్రెండ్స్ మరి అదేవిధంగా ఫ్రెండ్స్ కొద్దిగా శివారి దాకా చెప్తాను ఫ్రెండ్స్. ఇది అయితే తీసుకెళ్ళి మరి అగ్గి దగ్గర అయితే ఖాళీ అని ఫ్రెండ్స్. ఇప్పుడు నీళ్ళు చేసి అక్కడ నీళ్ళలో ఇప్పుడు బిందెలో చేసి ఫ్రెండ్స్ అక్కడ ఉడకబెడతాను అన్నమాట ఫ్రెండ్స్. ఉడకబెట్టి ఫ్రెండ్స్ మెత్తగా ఉడికిస్తే అది ఒలిసి లోపల పిక్కలు ఉంటాయి అన్నమాట. ఆ పిక్కలు ఏమో ఫ్రెండ్స్ అలాగే మరి మనం కూర చేయవచ్చు ఫ్రెండ్స్. మరి అలాగే ఉడికింది అలాగా తినవచ్చు ఫ్రెండ్స్. చాలా మాకు అలవాటైనాం కాబట్టి చాలా రుచికరంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడు తినని వాళ్ళకైతే కొద్దిగా చేదు అనిపిస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ మరి ఇప్పుడు కొద్దిగా వీడియో కూడా కొద్దిగా లాంగ్ అయింది ఫ్రెండ్స్. అలాగే మరి ముగించేద్దాము. మరి నా ఫ్రెండ్షిప్ నా స్నేహితులు మరి నా సబ్స్క్రైబర్లు నా అత్త మామ మరదాళ్ళు అందరూ మరి నా సార్లు అందరు మరి గడ్డి వలస అట్ట ఇప్పుడు మన ఏదో పేరు చెప్పాడు మా ఫ్రెండే అన్నమాట నా సబ్స్క్రైబర్. అదే విధంగా ఫ్రెండ్స్ మరి ఈ పెద్ద బయలు అంటాం ఫ్రెండ్స్. అది ఊరట్ట పెద్దగూడ అంటారు ఫ్రెండ్స్. అక్కడైతే మరి బాలన్న గారు అన్నయ్య ఉన్నాడు ఫ్రెండ్స్. ఇప్పుడు వాడికి ఒక పాట అయితే పంపించాను. ఈ పాటకి అన్నయ్య మరి మ్యూజిక్ కొట్టలేవే అన్నయ్య, నేను చాలా పాడాలని ఉంది అంటే ఓసారి తమ్ముడు వచ్చాయి మరి పాడేసి వెళ్ళిపోమని చెప్పాడు అన్నమాట. మరి అలాగే నేనైతే మరి ఫోన్ చేయలేదు ఫ్రెండ్స్. నా సబ్స్క్రైబర్లు అందరూ మరి నా యూట్యూబ్ ఛానల్ చూసి మరి అలాగా ఫోన్ చేసి మరి హాయ్ సింగారి మల్లన్న గారు ఎలాగున్నావు బాగున్నావు అనేసి అలా మాట్లాడుతున్నారు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్. అలాగే మరి ఫోన్ చేద్దామన్న వాళ్ళైతే ఫ్రెండ్స్ మరి ఫోన్ చేసి మాట్లాడుకోండి నాతో. అలాగే మరి మన గిరిజన మరి ఆదివాసీ రైతులు అయితే మరి చాలామంది పీటీసీ భాష మరి ఇది మన ఒరియా భాషతో అయితే మరి ఆల్మేకులు కూడా మరి అలా పాడుతున్నారు ఫ్రెండ్స్. మన కొండ కేస్ట్తో అయితే మరి వాళ్ళు మరి కొద్దిగా బయట రాలేదు ఫ్రెండ్స్. రాత్రి అయితే మరి పాతకోట అనంతగిరి మండలం అట్ట రేగం నుంచి అట్ట మరి మా సబ్స్క్రైబర్లే ఫోన్ చేసి ఉన్నారు ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మరి కొద్దిగా ఈ వీడియో అయితే మరి నచ్చినట్లు మరి చూసి చివరిదాకా చూసి మరి లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, అందరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మరి సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కంపల్సరీ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే, నేనైతే మరి సింగర్ మల్లన్న గారు. ఓకే, అందరికి బాయ్. ఓకే ఫ్రెండ్స్.